హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా హ్యాపీ సండే అండి. ఇది మార్నింగ్ వీడియో అండి. మార్నింగ్ అయితే నేను దొండకాయ ఫ్రై అయితే చేశాను. ముందుగా ఆయిల్ అయితే వేసేసుకొని దాంట్లో సండే కదా మార్నింగ్ వంట చేశాను. మధ్యాహ్నానికి ఎప్పుడో నాన్న చికెన్ అవి చేస్తానన్నాడు. మధ్యాహ్నం వంట చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే టిఫిన్ ఏమీ వేయలేదు కాబట్టి వంట అయితే చేసేసానండి. వంటకి దొండకాయ బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. రెండు కలిపేసాను. దొండకాయలు కొన్ని మాగిపోయి కొంచెమే ఉన్నాయి. అందుకోసం నేను బెండకాయలు కూడా రెండు ఉంటే కోసేసాను. రెండు కలిపి వేసాను. దొండకాయలు అయితే ముందుగా ఆయిల్ వేసి దాంట్లో తాలింపు కరివేపాకు అవి వేసుకొని నా స్టైల్లో దొండకాయ ఫ్రై అండి. దొండకాయలు అయితే వేసాను. బెండకాయలు కొంచెం పక్కన పెట్టేశానండి. దొండకాయలు బాగా కొంచెం ఒక 10 నిమిషాలు ఫ్రై అయ్యాక బెండకాయలు లాస్ట్లో వేయాలి, లేదంటే బెండకాయలు జిగురైపోతాయి కదా. అదిగో వేసేసుకున్నాను. తర్వాత బియ్యం అయితే కడిగి పెట్టేసుకున్నాను. 2 గ్లాసులు కడిగి పక్కన పెట్టేశాను. కూర అయ్యాక దాని మీద గ్యాస్ అయితే చిన్న పొయ్యి అయితే సరిగ్గా మంట అయితే రాదండి. అందుకోసమని ముందుగా బియ్యం అయితే కడిగి పెట్టేసుకొని కూర అయ్యాక బియ్యం పెడదామని కూర అయితే కట్ చేస్తున్నాను. తర్వాత చూడండి, బెండకాయ లాస్ట్లో వేసాను కదా. బెండకాయ త్వరగా ఫ్రై అయిపోద్ది కదా. అందుకోసమే దొండకాయలు కొద్దిసేపు మగ్గ పెట్టేసుకొని దొండకాయలు అయితే వేసాను. అందులో బెండకాయ వేసాను. అందులో సారీ అండి, టంగ్ కొంచెం స్లిప్ అవుతుంది, ఏమనుకోవద్దు. సాల్ట్ అయితే వేసానండి. దాంట్లో కొంచెం మగ్గేటప్పుడే సాల్ట్ పసుపు వేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయి. త్వరగా ఫ్రై అయ్యేసరికి ముందుగానే అంటే ఒక వారానికి 10 రోజులు సరిపడా కారం ఇలాంటి ఫ్రైలోకి దొండకాయ బెండకాయ ఫ్రైలు చేసుకుంటాం కదా. వాటిల్లోకి కారం ముందే అమ్మ నూరు పెట్టేస్తుంది. ఎండుమిర్చి కరివేపాకు ఎల్లుల్లిపాయలు అవన్నీ వేసి ముందే కారం నూరు పెట్టేస్తుందండి. ఇంకా దొండకాయ ఫ్రైలోకి నేను ఆ కారం వేసాను. కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఆ కారం వేసుకుంటే. మసాలా కారం అవన్నీ కాకుండా మనం ప్రిపేర్ చేసుకున్న కారం వేసుకుంటేనే బాగుంటుంది. ఇంకా పసుపు ఉప్పు వేసాను కదా. ఇంకా మళ్ళీ మనం మామూలు కూరల్లో వేసుకునే కారం నేను వేయను. ఇంకా ఆ కారమే వేసుకుంటాను. మనం ప్రిపేర్ చేసుకున్న కారం ఎల్లుల్లిపాయ కరివేపాకు ధనియాలు ఎండుమిర్చి అవన్నీ కలిపి అమ్మ నూరిద్ది. అదిగో ఆ కారమే వేసానండి. అది వేసేసాక కానీ ఎక్కువసేపు మనం పొయ్యి మీద ఉంచకూడదు. అది వేసిన కాసేపు అటు ఇటు మిక్స్ చేసుకొని వెంటనే దించేయాలండి. ఆ వేడికే కారం ముందుగానే మనం కొద్దిగా సాల్ట్ సరిపోదని పైన కారం వేసాక మళ్ళీ సాల్ట్ అయితే వేస్తానండి. సాల్ట్ నేను అసలు టేస్ట్ అయితే చూడను కూరలో. అంచనా ప్రకారమే ఉప్పు కారం అవి వేసుకుంటాను నేను. అసలు టేస్ట్ వేయనండి కూర మాత్రం. కానీ నాకు అంచనా ప్రకారం వేసుకున్నదే నాకు సరిపోతుంది. కూర అయితే ఇలా అయిపోయింది. ఇంకా కూర తీసి పక్కన పెట్టేసుకొని సూపర్గా కుదిరిందండి. ఇప్పుడు మా చిన్నమ్మాయి అయితే ఇలాంటి దొండకాయ ఫ్రై బెండకాయ ఫ్రై అయితే ఒట్టి కూర తినేస్తుంది. అమ్మాయికి అంత ఇష్టం. కూర అయ్యాక అన్నం అయితే కడిగి పెట్టేశాను పొయ్యి మీద. ఇంకా తర్వాత నెక్స్ట్ మా అమ్మ అయితే మొత్తం కల్లాపు అయితే చల్లింది. మొత్తం మనకి ఇంటి ముందు స్థలం చూశారు కదా మీరు, చాలా స్థలం ఉంటుంది. ఆ స్థలం అంతా కల్లాపు చల్లేసరికి అమ్మకి మినిమం 1 అవర్ అయితే పడుతుంది. అమ్మకి 1 అవర్ పెట్టి ఇంకా కల్లాపే సరిపోయింది అమ్మకి. నేను అంట్లు తోమేసుకొని వంట చేస్తాను. నేను ఇంకా స్థలం అంతా కసు చుమ్మి అమ్మ కల్లాపు చల్లుకుంటే సరిపోయింది. నేను మళ్ళీ అన్నం పొయ్యి మీద పెట్టేసి ఇంట్లో కసువు ఇళ్ళల్లో కసువు అవన్నీ అయితే ఊడ్చేసానండి. ఇది నా మినీ వ్లాగ్ అండి. మార్నింగు మళ్ళీ మధ్యాహ్నం చేసే వీడియో అయితే మీకు అప్లోడ్ చేస్తాను. ఈలోపు నేను ఇల్లులు అవన్నీ ఊడ్చేలోపు అన్నం అయితే అయిపోయిందండి. ఈలోపు మా పిల్లలు ఆకలి అనేస్తున్నారు. ఉదయాన్నే లెగుస్తారు 6:30కి. ఆ టైంకి బ్రష్ చేశారంటే ఒక్క నిమిషం ఆకలి అనేస్తారు మా పిల్లలు. 7ంటికల్లా వంట అయితే అయిపోవాలి. 7ంటికి తినేస్తారు. ఫైనల్లీ అన్నము కూర అయితే అయిపోయింది. వీడియో నచ్చితే చిన్న లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.